దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనము పాటల ద్వారా ఆయనను ఘనపరిచాము. ఈ సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏమి మాట్లాడబోతున్నాడు, మనకేమి తెలియచేయబోతున్నాడు అనే మాటలను విందాము. ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. గమనించండి, ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చినాడని చెప్పాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయంలోనైనా ఇంతవరకు నిన్ను స్తుతించి నేను ఆరాధించి నీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా, ఈ సమయంలోనైనా నీ వాక్యముతో మాతో మాట్లాడండి. ఏ వాక్యము ద్వారా అయితే మీరు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారో అయా, నీ రెండవ రాకడ సమయంలోనైనా మేము ఎలా సిద్ధపడాలో తండ్రి, మేము ఎలా సిద్ధపడి నీ రాజ్యం కొరకు ఎదురు చూడాలో అటు కృపను దయచేయండి. అయా, మాట్లాడుచుండగానైనా నా నోటిని నీ బుర్రగా చేసుకొని నా హృదయం నిండుకున్నదే నా నోటితో నీవు మాట్లాడించమని అయా, ఇదిగోనైనా ఈ సమయంలో మాతో మాట్లాడబోచున్నందుకు, మమ్మల్ని దర్శించబోచున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరి ఒకసారి అందరికీ వందనాలండి. చూడండి, గడిచిన వారంలో మనము చూసాం కదా, పరలోక నివాసులారా మీరు సంతోషించండి. ఆ యొక్క పరలోకంలో ఎవరెవరు ఉంటారు, ఆ యొక్క పరలోకంలో ఎవరు ఏ పనులు చేస్తుంటారు అనేది మనం చూసాం. అయితే ఈనాడు అపవాదికి కూడా కొన్ని రూపాలు ఉన్నాయి. అపవాది ఎందుకు పడద్రోయబడ్డాడు, అపవాది ఎందుకు ఆ యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ ఎందుకు పడద్రోయబడ్డాడు అనేది మనము చూద్దాము. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో చూసినట్లయితే, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు వచ్చుచున్నాడని చెప్పాను. ఇక్కడ చూడండి, అపవాదికి సమయం కొంచెమే అని బహుక్రోధము గలవాడై వచ్చుచున్నాడు. ఎలా వచ్చుచున్నాడంటే, వాడికి పరలోకంలో స్థానం లేదు. వాడు ఎక్కడుంటే అక్కడ శ్రమ. అపవాది ఎక్కడుంటే అక్కడ శ్రమ అని చెప్పి ఆ యొక్క దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అపవాది ఎందుకు పడిపోయాడు, ఉన్నటువంటి ఆ యొక్క
ఉన్నతమైన స్థానం నుంచి కేరుపుగా ఉన్నటువంటి ఆ యొక్క అపవాది ఎందుకు పడిపోయాడు, దేని వలన పడిపోయాడు అనేది మనం చూసినట్లయితే చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండమ్మా. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నువ్వు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరుబువై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినమున మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నుండి నీవుండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరుబు కాలుచున్న రాళ్ళ మధ్యన నీకు ఇకను సంపరించవు, నిన్ను నాశనము చేసి తిని. చాలమ్మ. చూడండి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఒక అపవాది అయినటువంటి కేరుబు ఏ విధంగా ఉన్నాడంటే, ఫస్ట్ కేరుబుగా ఉన్నాడు. కేరుబు అంటే మనకు గుర్తొచ్చేది దేవుని మందసము. దేవుని మందసం పైన అటొక కేరుబు ఇటొక కేరుబు ఉంటాడు. దేవుడు తన మహిమను ప్రభావితం చేయాలి అనన్నా, దేవుడు బయలుపరచబడాలి అనన్నా కేరుబుల మీద నుంచే వస్తాడు. ఎందుకంటే కేరుబుల మధ్యలోనే ఆసీనుడిగా ఉంటాడు. అటు ఆసీనుడిగా ఉన్నటువంటి ఆ యొక్క కేరుబు ఎందుకు పడిపోయాడంటే, ఆ యొక్క మొదటగా తనను ఎంతగానో అధికారం ఇచ్చాడు, ఎంతగానో గొప్ప చేశాడు, ఎంతగానో అందరికంటే ఎక్కువగా అంటే ఉన్నటువంటి కేరుబులలో కల్లా ప్రధానునిగా చేసి ఉన్నాడు. ప్రధానునిగా చేసి ఉండి ఆ యొక్క ఎంతో గొప్పగా బంగారముతోనూ ఆ యొక్క అలంకరింపబడిన ఆ యొక్క తాను నియమింపబడిన దినము నుంచి ఆ యొక్క పాపము తనలో కనబడేంత వరకు ఎంతో హైయెస్ట్ కేటగిరీలో ఆ యొక్క కేరుబుగా ఉన్నాడు అపవాది. అయితే ఆ అపవాది ఎప్పుడైతే తన హృదయంలో గర్వించాడో, అంటే ఆ యొక్క తనలో ఎప్పుడైతే పాపం ఉందో ఆ పాపము కనిపించినప్పుడు దేవుడు కేరుబునైనా సరే వదిలిపెట్టలేదు. వదిలిపెట్టక తోసేసినట్టుగా మనం చూస్తాం. అదే ఇక్కడ 17వ వచనంలో, నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవదీసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఇక్కడ ఏం చేసినాడంటే అపవాది పడడానికి కారణం ఏంటంటే కేవలం హృదయంలో గర్వించినాడు. అలా గర్వించినందుకు అపవాది త్రోసివేయబడ్డాడు. అంటే ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వర్తకపు ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి అధికారము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మహా గొప్ప పనిని బట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఆ యొక్క అపవాది ఏమనుకున్నాడు అంటే దేవుని కంటే ఉన్నతమైన వానిగా చేసుకోవాలని ఆశపడ్డాడు, దేవుని కంటే సమానునిగా ఎంచుకోవాలని ఆశపడ్డాడు. అదే ఇక్కడ చూడండి, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలోనూ నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, ఇక్కడ చూడండి విస్తారమైన వర్తకము చేత అంటే విస్తారమైనటువంటి పని, అధికారం, ఆ అధికారం ఉంది. ఇప్పుడు చూడండి, ఉన్నతమైన వ్యాపారం చేసేవారు కావచ్చు, ఉన్నతమైన ఉద్యోగం చేసేవారు కావచ్చు, వాళ్ళు ఎలా ఉంటారంటే
కొంచెం ఉన్నతమైన స్థానంలో ఉంటారు, కొంచెం హుందాగా ఉంటారు. అవునా కదండి? హుందాగా ఉంటారు. ఎందుకంటే నాకు ఈ విధంగా ఉంది, నాకు ఈ ఆస్తి ఉంది, లేదా నాకు ఈ ఉద్యోగం ఉంది, లేదా నేను ఈ వ్యాపారాన్ని చేస్తున్నానని హుందాగా ప్రవర్తిస్తాడు. అలాగే అపవాది కూడా ఏం చేశాడంటే గర్వించాడు. తనకు ఉన్నటువంటి విస్తారమైనటువంటి వర్తకాన్ని బట్టి గర్వించాడు. గర్వించినప్పుడు దేవుడు ఆ గర్వాన్ని కూడా ఒప్పుకోక పడవేసినట్టుగా మనం చూస్తాం. అలా పడవేసినప్పుడు ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని అంగీకరించిన ఆ యొక్క ఉన్నత అధికారాన్ని కూడా లోపరుచుకొని ఇప్పుడు అపవాది మనలో ప్రేరేపణ పుట్టిస్తున్నాడు. ఎందుకంటే మనం ముందు చదివినట్టుగా ఏదైనా తోటలో అపవాది ఉన్నాడు. ఏ విధంగా? కెరూబుగా అపవాది ఉన్నాడు. కాబట్టి అప్పుడు త్రోయబడలేదు. ఎప్పుడైతే తను ఈ భూమిని సృష్టించినప్పుడు దేవుని పోలిక చొప్పున నరుని చేసుకొని ఉన్నాడో, నరుని చేసుకునేందుకు నరునికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఇచ్చి ఆ అపవాది లోపల కుళ్ళుకున్నాడు. అదే ఇక్కడ చూస్తున్నాం చూడండి, 16వ వచనము. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని. చాలమ్మా, ఇక్కడ చూడండి, లోపల అన్యాయం పెంచుకున్నాడు. ఎందుకు? దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చాడు. ఏమని? ఇదిగో సర్వలోకము నువ్వు నిందించు, నువ్వు ఏలు అని ఎప్పుడైతే అధికారం ఇచ్చాడో, అధికారం ఇచ్చినప్పుడు అపవాది ఏం చేశాడంటే లోపల అసూయపడినాడు. లోపల నాకే కదా రావాల్సింది, నన్ను ఇంతగా దీవించాడు కదా, అందరికంటే ఎక్కువగా ఉన్నాను కదా నేను అని చెప్పి అది ఇచ్చినది సంతృప్తి పరచబడక ఆ భూమి మీద ఉన్నటువంటి అధికారాన్ని కూడా కావాలని ఆ లోపల కుళ్ళుకున్నట్టుగా మనం చూస్తాం. అదే ఇక్కడ ఏదైనా తోటలో అపవాది కెరూబుగానే ఉన్నాడు, అప్పటికి పడలేదు. ఎప్పుడైతే పాపము తనలో కనబడిందో అప్పుడు అపవాది పడవేయబడ్డాడు. అదే చూస్తాం కదా, చూడండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. చూడండి, ఎక్కడ అనుకున్నాడంటే మనసులో అనుకున్నాడు. అక్కడ ఎలా అనుకున్నాడంటే ఆయన కెరూబుగా ఉన్నాడు, తేజ నక్షత్రంగా ఉన్నాడు, వేకువ చుక్కగా ఉండి ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన అధికారము ఇచ్చినప్పటికీ ఆ అధికారాన్ని కూడా తను లెక్క చేయక, నాకు ఇంత అధికారం ఇచ్చాడు కదా, నాకు ఇంత హోదా ఉంది కదా, నాకు ఈ పదవి ఉంది కదా అని తాను హెచ్చించుకున్నాడు. ఎలా హెచ్చించుకున్నాడంటే మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకున్నాడు. అంటే సాక్షాత్తు దేవునితోనే, దేవుడు నాకు ఇంత అధికారం ఇచ్చాడు, నేను దేవునితో సమానుణ్ణి, ఎవరికి అధికారం ఇవ్వలేదు, ఎవరికి ఇంతటువంటి వర్తకాన్ని ఇవ్వలేదు అని ఆ అపవాది దేవునికి పైగా సింహాసనం వేసుకోవాలని చూసినప్పుడు ఆ దేవుడు త్రోసివేసినట్టుగా చూస్తాము, పాతాళంలో నరకంలో వేసినట్టుగా చూస్తాము. అదే ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండమ్మా. వేసినప్పుడు నీవెక్కడనుంటివి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదలు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడేవాడు. చాలమ్మా, ఇక్కడ చూడండి, దేవుడు ఏదైనా సృష్టి ఆరంభంలో దేవుడు భూమికి ఏ విధంగా పునాదులు వేశాడు, భూమిని ఏ విధంగా నిర్మించాడు, ఇక సృష్టిని యావత్తును ఎలా చేశాడు, చేసినప్పుడు అపవాది ఏ విధంగా ఉన్నాడంటే
ఉదయ నక్షత్రములతో, ఇక్కడ కూడా మనం చూస్తాం కదా, తేజో నక్షత్రంగా ఉన్నాడు, వెక్కువ చుక్కగా ఉన్నాడు. అంటే ఆ యొక్క నక్షత్రాలను కూడా దేవదూతలుగా పరిగణించినప్పుడు ఆ యొక్క అపవాది త్రోయబడల. సృష్టి ఆరంభంలో ఉన్నాడు. సృష్టించినప్పుడు అపవాది కేరుపుగానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తన పోలికలో నిర్మించుకున్నటువంటి మనిషికి అధికారం ఇచ్చాడో, ఆ అధికారం ఇచ్చినప్పుడు ఆ యొక్క అపవాది తట్టుకోలేకపోయాడు. లోపల అసహించుకున్నాడు, వ్యసనపడి ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా సింహాసనాన్ని హెచ్చించుకోవాలని చూశాడు. అలా సింహాసనాన్ని హెచ్చించుకోవాలని చూసినప్పుడు, అలా గర్వించినప్పుడు ఆ యొక్క అపవాది త్రోసివేయబడినట్టుగా మనం చూస్తాం. అయితే అపవాదికుడుగా 3 రూపాలు ఉన్నాయి. ఆ 3 రూపాలు ఏంటివి అంటే చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి చదవండమ్మా. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసిరి. చాలమ్మా. ఇక్కడ చూడండి ఎవరెవరు ఉన్నారంటే, ఫస్ట్ ఆది సర్పము ఏదెన్ను తోటలో అవ్వను మోసపురిచింది. ఏ విధంగా? పాములో ప్రవేశించి ఆ అవ్వను మోసం చేసినట్టుగా చూస్తాం. అలాగే రెండవది క్రూర మృగము చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చదవండమ్మా. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. చూడండి, ఇక్కడ రెండవదిగా మనం ఏం చూస్తున్నాము? క్రూర మృగము. అపవాదికి ఉన్నటువంటి రెండవ రూపం ఏంటంటే క్రూర మృగము. ఫస్ట్ ఆది ఘట సర్పము, రెండవది క్రూర మృగము, మూడవది ఏదంటే ఇదే ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, 20వ అధ్యాయం 2వ వచనమమ్మ. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములలో పడవేసిరి. ఇక్కడ అబద్ధము చెప్పు సర్పం అని కూడా మనం చూస్తాం. అయితే ఈ యొక్క అపవాది ఏ విధంగా 3 రూపాలు కలిగి ఉన్నాడో మన దేవాది దేవుణ్ణి చూసే కాపీ కొడుతున్నాడు. ఎందుకంటే దేవాది దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలా ఏ విధంగా అయితే దేవుడు తనను కనబరుచుకున్నాడో అదే రీతిలో అపవాది కూడా తనను యొక్క 3 రూపాలుగా కనబరుచుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క వీరు మాత్రమే కాదు, పరలోకం నుండి త్రోయబడిన వారిలో ఇంకొక కొంతమంది దూతలు ఉన్నారు. ఇదే చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో చదవండమ్మా. దానితోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నిడిచి వాటిని భూమి మీద పడవేసాను. చాలమ్మా. ఇక్కడ చూడండి, అంటే అపవాది తను పడిపోతున్న సమయంలో ఏ విధంగా అంటే తన దూతలనల్లా దూతల ఎంతమంది దూతలు అయితే ఉన్నాయో 3వ భాగము, అంటే ఇప్పుడు సాధారణంగా చూడండి 100లో 4 భాగాలు చేసినట్లయితే ఒక భాగము 25% అనుకోండి. 25%లో ఒక భాగంని అపవాది తోకతో కొట్టినప్పుడు భూమి మీద పడిపోయారు. ఇంకొక భాగం ఏ విధంగా పడిపోయారో చూద్దాం రండి. ఆదికాండము 6వ అధ్యాయము, ఇది మన అందరికీ తెలిసిన వాక్యమే. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. చాలమ్మా. ఇక్కడ చూడండి, దేవుని కుమారులు అని అంటే ఎవరో కాదు, దేవదూతలే. దేవుని కుమారులు తమ భూమి మీద చూసినప్పుడు నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పి తమ ప్రధానత్వమును నిలుపుకొనక ఈ భూమి మీదకి వచ్చి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు.
అలా పెళ్లి చేసుకున్నందుకు దేవుడు వారిని ఊరికే విడిచిపెట్టలేదు. తన ప్రధానమైనటువంటి ఆ యొక్క స్థలంలో వాళ్ళు ఉండకుండా, పరలోకంలో వాళ్ళు ఉండకుండా నరులను చూసి, నరుల కుమార్తెలను చూసి వారు వివాహం చేసుకున్నప్పుడు దేవుడు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. విడిచిపెట్టాడు, ఎందుకంటే వారిని ఆ యొక్క పాతాళంలో కట్టిపడేస్తాడు. ఇదే చూడండి, అంటే మనకు ఒక చిన్న క్లారిటీ తీసుకొని వెళ్దాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండమ్మా. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. చూడండి చాలమ్మా, ఇక్కడ దేవదూతలు అనే దగ్గర ఒకటి ఉంది చూడండి, నెంబర్ 1 ఉంది. పుట్నోట్లో దైవ కుమారులు అంటే ఇప్పుడు మనం చదివినాం కదా, దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎవరంట? దేవుని దూతలు. దేవుని దూతలు దేవుని కుమారులుగా అంగీకరింపబడేవాళ్ళు, దేవుని కుమారులుగా పిలువబడేవారు. అలాంటి వారు తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకొని ఒక భాగము భూమి మీద పడవేసినట్టుగా మనం చూస్తాం. చూడండి 2 పేతురు రాసిన పత్రిక, త్వరగా చెప్పి ముగిస్తాను. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండమ్మా. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దేవదూతలు పాపం చేశారు. ఏ విధమైనటువంటి పాపం చేశారంటే యూదాలో మనం చూస్తాము, యూదా గ్రంథంలో చూస్తాము. చూడండి యూదా గ్రంథము, క్షమించండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఇక్కడ చూడండి, అంటే దేవదూతలు పాపం చేసినప్పుడు, అంటే దేవదూతలు తమ ప్రధానత్వమును నిలుపుకొనక నివాస స్థలంలో ఉండక, అంటే వారు ఎక్కడ ఉండాలా? పరలోక రాజ్యంలో ఉండాలా, దేవుని స్తుతిస్తూ ఉండాలా, దేవుని ఆరాధిస్తూ ఉండాలా. అలాంటి సందర్భంలో వాళ్ళు ఉండకుండా, పరలోకంలో ఉండక భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్నటువంటి నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిని వివాహం చేసుకున్నప్పుడు భయంకరమైనటువంటి నెఫ్లీలు పుడతారు. భయంకరమైనటువంటి మనుషులు పుట్టినప్పుడు దేవుడు భూమిని నాశనం చేస్తాడు, జలప్రలయం ద్వారా నాశనం చేస్తాడు. నాశనం చేసినప్పుడు అపవాదిని నరకంలో త్రోసివేయబడడానికి లేదు. ఎందుకంటే అపవాది ఆత్మ. అపవాది కావచ్చు, ఇక్కడ దేవదూతలు కావచ్చు, వారందరూ ఏ విధంగా ఉంటారంటే ఆత్మలుగా ఉంటారు. అంటే దూతలు ఆత్మలుగా ఉంటారు. అలాంటి ఆత్మలకు నరకంలో వేస్తే వాళ్ళు కాలిపోరు. అందుకే వారిని బంధించి పెట్టాడు. అందుకే వారిని నరకంలోకి అప్పగించకుండా బంధించి పెట్టాడు. ఎందుకు అనంటే అపవాది ఏ విధంగా అయితే పడిపోయాడో, అపవాది ఏ విధంగా అయితే పాపమునకు లోనైనాడో, అదే రీతిలో తాను నిర్మించుకున్నటువంటి తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి మనిషి కూడా పాపంలో పడతాడని దేవునికి తెలుసు. ముందుగానే దేవునికి తెలుసు కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నానని దేవుడు సెలవిస్తాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అపవాది దూతలను బంధించి నిత్యమైన నరకంలో వేయాలి అనంటే అది కేవలము ఒక శరీరం కావాలి, తన పోలిక చొప్పునే కావాలి. అందుకే ఇక్కడ వారు పాపం చేసినప్పుడు కానీ, వారు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు కానీ, వారు త్రోసివేయబడినప్పటికీ కానీ నరకంలో పడివేయబడలేదు. వాళ్ళను పాశములతో బంధించి పెట్టాడు. ఆత్మలను కేవలం పాశములతో బంధించి పెట్టాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం 2 పేతురు రాసిన పత్రికలో అదే మనం చూసాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాడు. ఎప్పుడైతే దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని నరకంలో వేయటకు అవకాశం లేదు. ఎందుకంటే వారి ఆత్మలు కాబట్టి నరకంలో వేయడానికి అవకాశం లేదు. కాబట్టి వారిని పాశములతో బంధించి పెట్టాడు. పాశములతో బంధించి పెట్టి దేవుడు తన పోలిక చొప్పున
మనలను సృష్టించుకున్నప్పుడు మనం పాపంలో పడతామని దేవునికి ముందే తెలుసు కాబట్టి, ఎందుకంటే కేరుపుగా ఉన్నటువంటి అపవాదే పడిపోయినప్పుడు మనం ఏ పాటి వారము? అంతే కదండి. మనము ఆ విధంగా పాపంలో పడతామని దేవుని ముందే ఎరిగి తన ప్రణాళిక చొప్పున దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా ఆ యొక్క దేవుడు మరలా ఈ లోకానికి వస్తుందని ముందుగానే ఆ యొక్క దేవుడు తీర్మానం తీసుకొని ఆ యొక్క ప్రణాళికను రచించుకున్నాడు. చూడండి, ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి అమ్మా. కాబట్టి ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎలా ఏర్పరచుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. అలా ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనము దేవునిలో పరిశుద్ధులుగా ఉండాలని, దేవుని నిత్యమైన రాజ్యంలో చేరాలని, ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయనను నిత్యము స్తుతించాలని దేవుడు తలంచుకొని ఉన్నప్పుడు ఆ యొక్క దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. అందుకే దేవుడు ఆ యొక్క సమస్తాన్ని సృష్టింపబడక మునిపే ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. లేఖన భాగంలో మనం చూస్తాము కదా, ఆ యొక్క దేవుడు ఈ సృష్టించబడక మునిపే ఆయన ఉన్నాడు. అలా ఉన్న దేవుడు కాబట్టే ఆ యొక్క దేవాది దేవుడు ఈ యొక్క దేవదూతలను శిక్షించడానికి, దేవదూతలను ఆ యొక్క తీర్పులో ఆ యొక్క నరకంలో పడివేయడానికి ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాడు. నరుని తన పోలిక చొప్పున నరుని సృష్టించి ఆ యొక్క నరుని ద్వారా శిక్షించుటకే, దేవదూతలను శిక్షించుటకే మనలను నిర్మించుకున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. అదే రీతిలో ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు ఏ విధంగా అయితే ఉన్నాడో అలాగే మనల్ని ఇక్కడ ఈ విధంగా కూర్చునేలా దేవుడు తన ప్రణాళిక చొప్పున ముందుగానే ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఈ విధంగా దేవుని మందిరంలో కూర్చోగలుగుతున్నాము, దేవుని స్తుతించగలుగుతున్నాము, దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అపవాది తను గర్వించినప్పుడు అపవాదిని కూడా విడిచిపెట్టలేదు. అపవాదిని కేరుపుగా ఉన్నటువంటి ఆ అపవాదిలో పాపం కనపడినప్పుడు కేరుపునే విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారిని బంధించాడు కానీ నరకంలో వేసేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు ఆత్మలు కాబట్టి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చదవండి అమ్మా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. చూడండి, ఇక్కడ ఎవరి కోసం సిద్ధపరిచాడంటే ఆ యొక్క నిత్యాగ్ని మన కోసం కాదు, నరుల కోసం కాదు. అయితే అపవాదికిని వాని దూతలకు, అంటే అపవాదికి అలాగే వాని దూతలకు నిత్య నరకాగ్ని సిద్ధపరిచినాడు. కానీ మనం ఎప్పుడైతే అపవాదికి లోబడతామో, అపవాది క్రియలు మనలో ఉంటాయో అప్పుడు మనం కూడా నరకానికి పాత్రలం అవుతున్నాం. మన చేతులారా మనము ఆ అపవాదికి అప్పగించుకుంటున్నాం, మనము అవకాశం ఇస్తున్నాం. అదే మనము గడిచిన దినాల్లో చూసాం కదా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసాం కదా, మన అవయవములను మనమే పాపంనకు దాసులుగా ఎలాగ అప్పగించుకుంటామో దానికి నీతికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవునికి దాసులం అవుతాం. అదే ఇక్కడ చూస్తున్నాం, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకోసము? మనము నిత్యమైన రాజ్యంలో చేరడానికి, మన కొరకు ప్రతి మనిషి కొరకు ఆ నరకాన్ని సిద్ధపాటు చేయాల. ఎప్పుడైతే మనిషి తన స్వతహాగా ఆ అపవాది దూతలకు అప్పగించుకుంటున్నాడో, ఆ అవకాశం ఇస్తున్నాడు, అవకాశం ఇచ్చినప్పుడు ఆ నిత్య నరకానికి వెళుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుని మర్మాలు చాలా గొప్పవి అండి, దేవుని తలంపులు చాలా గొప్పవి. ఎంత గొప్పవి అని అంటే మనలను తప్పించడానికి, మనము పాపంలో పడిపోతామని, పాపంలోనే ఉంటామని, పాపం నుంచి మనకు నరకము సంభవిస్తుందని దేవుడు ఎరిగి జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకొని దేవుని రాజ్యంలో చేర్చడానికి మనకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. అదే మనం చదువుతున్నాం. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం. ఈనాడు చూడండి, దేవుని సన్నిధిని ఎరిగి దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను
వారు కళ్ళతో చూసి కూడా దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంతమంది నిర్లక్ష్యం చేస్తలేరు? ఒకవేళ సపోజ్ ఇప్పుడే దేవుని యొక్క రాకడ వచ్చిందనుకోండి, మనం అందరం ఎత్తబడతాం. ఒకవేళ దేవునికి అవిధేయులుగా ఉన్నవారు, దేవుని ఎరిగిన వారే దేవునికి అవిధేయులుగా ఉంటే వారు ఎత్తబడతారో లేదో అది వారి దృష్టిలో ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం సద్వినియోగం చేసుకుంటామో దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని అక్కడ నిత్యమైన రాజ్యంలో చేర్చుకుంటాడు. అందుకే మనల్ని ఏర్పరచుకున్నాడు, అందుకే మనల్ని సిద్ధపరచుకున్నాడు. అలా సిద్ధపరచుకున్నాడు కాబట్టే అపవాది దూతలు అక్కడ నిత్యమైన నరకంలో పడిపోకుండా ఉండడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే వాని కొరకు సిద్ధపరిచినాడు నరకం, మనకు కాదు, నరులకు కాదు అది. కానీ నరులు చేతులారా అపవాదికి అవకాశం ఇస్తున్నారు కాబట్టే నరకానికి వెళుతున్నారు. అదే మనం చూస్తాం కదా. చూడండి, చివరిగా మనం ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిసిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటున్నా అంటే, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం. ఇప్పుడు మన కొరకు దేవుడు మనల్ని ఎలా రక్షింపబడాలి, ఎలా దేవుని మార్గంలో నడవాలి, ఎలా దేవునికి విధేయులుగా ఉండాలి అనే దాని గురించి ఎవరు తెలియజేస్తున్నారు? దేవుడే మనకు తెలియజేశాడు. ఎందుకు? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ సువార్త మన వరకు వస్తుంది. అలా సువార్త మన వరకు వచ్చినప్పుడు మనము నిర్లక్ష్యం వహిస్తే ఏ విధంగా ఉంటుంది? ఆ సువార్త మనకు వరకు వచ్చినప్పుడు మనము దేవుని అంగీకరించి దేవుని బాటలో నడిచినప్పుడే కదా మనం ఆ నిత్యమైన రాజ్యంలో చేరుతాం. అలా నిత్యమైన రాజ్యంలో చేరాలి అని అంటే ఆ దేవుని మర్మమును మనకు బయలుపరిచినాడు. కాబట్టి ఆ సువార్త మర్మమును ఆ సువార్త వినిపించినప్పుడే మనము దేవునికి లోబడి జీవించాలి. అలా ఎప్పుడైతే జీవిస్తామో ఆ నిత్యమైన రాజ్యంలో మనం చేరుతాం. ఎప్పుడైతే దేవునికి విధేయులుగా ఉండమో, దేవుని సన్నిధిలో కనబడమో, దేవుని యందు భయభక్తులు కలిగి చూపించమో, అప్పుడు అపవాదికి సమయం ఇచ్చినట్టుగా, అపవాదికి అవకాశం ఇచ్చినట్టుగా మనం ఉంటాం. అలా మనం ఉండకూడదు అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను మనం పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో కలిసి మనం జీవించినట్లయితే దేవుడు మనకు నిత్యమైన రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన రాకడలో మనల్ని ఎత్తుకొని వెళ్తాడు. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు కదా, నా యందు నిలిచినవాడు అక్కడ నశింపక నిత్య జీవం ఇస్తానన్నాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనము తెలిసినటువంటి సత్యాన్ని అనేకులకు తెలియచేయాలి. ఆ దేవుని సన్నిధికి మనం నడిపించాలి. ఎందుకంటే గర్వము సాతానునే పడవేసింది, మనిషిని కూడా పడవేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కేరుపుగా ఆ దేవుని ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ సాతాను పడిపోయాడు. కానీ మనము ఈనాడు దేవుని యందు భయభక్తులు లేకపోయినా కానీ, మనలో ఏదైనా గర్వం ఉన్నా కానీ, మనలో ఏదైనా పాపం ఉన్నా కానీ మనం పడిపోయేవారిగా ఉంటున్నాము. అపవాదికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటున్నాము. అటు అవకాశాన్ని మనం ఇవ్వకుండా దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని రాజ్యంలో చేరేంత వరకు దేవుడిచ్చినటువంటి ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని నిత్యమైన రాజ్యం కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరిని దేవుడు తన రాజ్యంలో చేర్చుకొనును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, విత్తబడిన వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏ విధంగా మమ్మల్ని ఏర్పరచుకున్నారో, ఏ విధంగా నాయన మా కొరకు నాయన మీరు ఈ లోకానికి రావాల్సి ఉన్నదో నాయన అపవాది దూతలకును సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి మమ్మల్ని వెళ్ళనీయక నాయన నిత్యమైన నీ రాజ్యంలో మేము ఉండులాగున తండ్రి, మీరు మా కొరకు నాయన వచ్చినందుకు నాయన మమ్మల్ని విడిపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఆయా విన్న వాక్యాన్ని మా హృదయంలో బదిలపరిచి తండ్రి నూరంతల ఫలింపును నాయన మీరు దయచేయండి. వాక్యాన్ని విడిచిపెట్టక నాయన గర్వము మాలో నుండి తొలగించి తండ్రి నీవు మమ్మల్ని చూసినప్పుడు నాయన నీ రాజ్యంలో చేరేవారిగా మమ్మల్ని అట్టి పరిశుద్ధతను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.